అదే స్వాతంత్రం వచ్చింది, ఆడవాళ్ళకి మాకు హక్కులు లేవంటే నిజంగానే హక్కులు ఉంటాయి. కానీ మరీ కొంచెం లిమిట్స్ క్రాస్ చేయకుండా డ్రెస్సులు వేసుకొని మంచిగా వస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ సినిమాల్లో ఎలా చేసుకుంటారు ఏంటి, డైరెక్టర్ ఏం చెప్తారు మీకు, అది అంతా వాళ్ళ పర్సనల్. ఇది కూడా వాళ్ళ పర్సనలే, కాకపోతే పబ్లిక్లోకి వస్తున్నారు కదా, ఇబ్బందిగా ఉంటుంది చూసే వాళ్ళకి అనే పాయింట్ మీదే మాట్లాడుతున్నాం. కాబట్టి ఎవరికి స్వాతంత్రం లేదని కాదు, ఎవరు వేసుకోకూడదని కాదు. సో ఈ పాయింట్ మీద అయితే నాకు అంతగా మాట్లాడే అంత తెలియదు కాబట్టి నాకు అనిపించిన పాయింట్ నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే అసలు సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాలు చేయాలి అంటేనే ఎక్స్పోజింగ్ అని చేసింది అంటే డైరెక్టర్స్ వాళ్ళు చెప్తేనే కదా చేసేది. అలాంటప్పుడు వాళ్ళ తప్పు కూడా ఉన్నట్టు కదా. ఇక్కడ అమ్మాయిలే తప్పు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు అంటే, నిజంగానే సినిమాలో నటించాలంటే కొంచెం ఎక్స్పోజింగ్ కానీ వాళ్ళు చెప్పినవి కొన్ని చెయ్యాలి అన్న వేలో కూడా ఉంటుంది కాబట్టి, సో ఆ విధంగానే నేను సినిమాలు చేయాలరా అంటే ఏదో ఒకటి అంటే నేను అందంగా కనిపించాలి, అట్లనే ఉండాలి అనే క్రియేట్ చేసిన ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చిందంటే డైరెక్టర్ వాళ్ళు అడిగితేనే కదా చేయాలి. నాకు ఇది కావాలి, మీ నుంచి మీరు హీరోయిన్గా చేస్తున్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఇట్లా చేయాలి, ఈ ఎక్స్పోజింగ్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి ఓకే అంటే చేస్తారు, లేకపోతే లేదు, అది వేరేది. కానీ అక్కడ డిమాండ్ చేసేది అయితే డైరెక్టర్స్ కూడా అంటే వాళ్ళు కూడా చేస్తారు, అంటే వాళ్ళు కూడా దీనికి ప్రోత్సహించినట్టే కదా. సో నాకు ఆ పాయింట్ అనిపిస్తుంది. ఇది తప్ప కరెక్టా అనేది నాకైతే తెలియదు, కానీ ఎంతవరకు నాకైతే ఇవి పాయింట్స్ ఉన్నాయి. ఇంకా దీన్ని క్లియర్గా మాట్లాడాలంటే చాలా ఉంటుంది. సో అది నాకు తెలియని టాపిక్ కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. అది చాలా లోతైన సబ్జెక్ట్, దాని గురించి తెలుసుకొనే మాట్లాడాలి. అతిగా మాట్లాడితే అది మనకి ప్రాబ్లం, ఆడవాళ్ళని కూడా కించపరచకూడదు కాబట్టి సో వాళ్ళ మీద గౌరవం ఉంచాలి. సో మన ఎథిక్స్ ప్రకారం మనం ఉండాలని నేను అదే ఒకటి నమ్ముతాను.